నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడివేడిగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. పాల్గొన్న ముఖ్య నేతలు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు. పవన్ కళ్యాణ్ ప్రసంగం. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్ గా కూర్చున్నాం. ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఆల్మోస్ట్ 1-2 months రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసి, అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ ని ఒక 2 months బ్యాక్ పెట్టాం. చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్ కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం, 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష. సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక మేమేం చాలాసార్లు ఉదాహరణకి 2024-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుందని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం. ఇప్పుడు దాకా ఆడిట్ ఫోరం ఇంకొక మిగతా మండలాలు 665లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు. ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్ గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ప్రూఫ్ కి దొరకవండి. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్. అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs హావ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష. అంటే 250 కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది, కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ 71 కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది. సో దాని నుంచి 75.84 లక్షలు యాజ్ ఆన్ చేశారు. ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ టైం అధ్యక్ష. కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇంకా రెండు మీరు అడిగింది అధ్యక్ష, ఇందాక మన పార్థసారథి గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇదనంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు 25-26కి ఎంత పెంచాలి అనేది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడివేడిగా కొనసాగాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు. బరాబర్ ఢిల్లీకి వెళ్దాం, ఇక్కడనే బిల్లు చేసి వదిలిపెట్టి మీలాగా 2017లో చేసేవాళ్ళంగా నేను మళ్ళీ చెప్తాను. అందరు సహకారం అడిగే ఉద్దేశంతో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను ఆ రోజు కూడా 4వ తారీఖు ఫిబ్రవరిలో 2024లో కోరినాం. మళ్ళీ ఇలా కూడా అదే కోరుతా ఉన్నాం. దయచేసి ఇలా పాజిటివ్స్ చెప్పండి, నెగటివ్స్ సంబంధించి మీరు ఆ రోజు కూడా డెడికేషన్ కమిటీ హరీష్ రావు గారు దయచేసి మీరు ఇలా కొత్త నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి. ఇందులో ఏదైనా నిజాయితీ కూడా డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినాం, వకలాభరణం కమిషన్ వేసింది సార్, బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్. డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజంతా కార్యక్రమం న్యాయబద్ధంగా అడ్వకేట్ జనరల్స్ తో సహా అందరూ కూర్చోబెట్టుకొని క్యాబినెట్ పూర్తిగా వేగ్గా ఏదో నాకు నూచింది ఏదో నేను రిడిజైన్ చేస్తే రిడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష. దీనికి సంబంధించిన ఒక సిస్టమేటిక్ గా చేసినాం. నేను ఒకటే కోరుతాను గౌరవ సభ్యుని, అపశకునాలు ఒకవైపు మంచిగానే నీ పెళ్లి బాగా నిన్ను నూరేళ్ళు ఉండాలి పెళ్లి పెటాకులు గాను అనే పరిస్థితుల్లో మాట్లాడకమని కోరుతా ఉన్నా అధ్యక్ష.
ఇవాళ కొంత పాజిటివ్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరగబోతా ఉంది. బీసీలు అంటే వెనుకబడిన తరగతులే కాదు, ఈ దేశానికి సమాజానికి వెన్నెముక కలిగినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఈ వెన్నెముక బలంగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని పోతుంది దేశంలో. తమిళనాడులో ఒక బీసీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ల అంశమే కాదు అధ్యక్ష, మొన్న కూడా జల్లికట్టు ఉంటే రాష్ట్రమంతా ఒక్కటై దేశంలో దాన్ని సాధించుకున్నారు నిర్ణయానికి వ్యతిరేకంగా, కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా. ఇవాళ నేను గౌరవ మాజీ మంత్రి గారిని, శాసనసభ్యుల్ని, మిత్రుడు ఉద్యమంకి సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన బిడ్డగా నేను కోరుతా ఉన్నా, పూర్తిగా ఎటువంటి అడ్డంకులున్నా అధిగమించడానికి రండి. న్యాయపరంగా మనమందరం కూడా మీకు సంబంధించి అనేక అంశాల్లో కోరుతా ఉన్నా, దీన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఆటంకాలు పెట్టి, పిల్లి శాపనార్థాలు పెట్టి అనేకంగా ఏదో పెద్ద దాని పరంగా రాజకీయ లబ్ధి పొంది అటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. సభలో నేను ఇంతకు ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్టీల నాయకత్వాన్ని కోరినాం. గౌరవ మా బలహీన వర్గాల శాసనసభ్యులు ఉదయం సమావేశమై ఈ అంశాన్ని తప్పకుండా ఢిల్లీలో అందరినీ కలవాలని కూడా కోరినాం. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, పార్టీ నిర్ణయానికి సంబంధించి సభ ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి మీరు ఈ డైరెక్షన్ ఇచ్చి ఇందుకు సంబంధించి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని, ఇది దేశానికి సంబంధించి ఒక రోల్ మోడల్ గా కాబోతున్న ఈ అంశానికి సరి అయినటువంటి ప్రాపర్ సలహా గైడెన్స్ ఇచ్చి అందరం కలిసి ఏ తమిళనాడు ఐక్యతతోటి అన్ని సాధించుకుంటున్నాయో ఇలా తెలంగాణ కూడా స్ఫూర్తిప్రాయంగా రావాలి తప్ప డీవియేషన్ అయిపోయి దానికి సంబంధించి పిల్లి చాపడ నిలబెట్టి దానికి సంబంధించి చేసే ప్రయత్నం వద్దు. లీగల్ గా అన్ని వెట్టింగ్ చేసుకున్నాం, అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్నాం. సభ తీర్మానం పూర్తిగా రేపు పొద్దున పత్రికల్లో కానీ ఎక్కడైనా దేశం మొత్తం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇంట్లో కేంద్రంలో బీజేపీ కూడా సభ తెలంగాణ మొత్తం ముక్త కంఠంతో దీన్ని ఆమోదించి తీసుకొచ్చారంటే ఢిల్లీ కూడా భయపడుతుంది. అట్లుండే విధంగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యుల్ని, ఆ సభకు సంబంధించినటువంటి ఉపనాయకుల్ని హృదయపూర్వకంగా ఒక బలహీన వర్గాల బిడ్డగా సంబంధిత మంత్రిగా. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వాళ్ళు సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నాయనేటువంటి ఆందోళన కలుగుతుంది. దీనికి రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం, దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి, రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ. దానిలో ఈ విధంగా ఆయన తీసుకునేటువంటి ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహార తీరు రైతులు ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు, పోకడలు కనిపిస్తున్నాయి. సీమ రైతులు ఈరోజు పాపం వాళ్ళు కన్నీళ్లు తెప్పించేలా వాళ్ళందరికీ, రైతులకి, ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేకుండా ఈరోజు దారుణమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పాలన అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 15 సంవత్సరాలలో రైతులకు సంబంధించి కానీ ప్రజల అవసరాల గురించి కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సీమలో పుట్టావు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాడివి, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు, అవకాశం వచ్చింది 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అవకాశం. ప్రతి సందర్భంలో నేను రాయలసీమ నుంచి వచ్చాను, 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వే డప్పు కొట్టుకుంటావు. ఏ రోజైనా ఆ ప్రాంతానికి, ఆ రైతాంగానికి ఒక్క మేలు చేకూర్చేటువంటి విధంగా ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నావు అనేటువంటిది ఈరోజు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాల్ని
అడ్డుపుల్ల వేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలబడుతున్నాడు. ఏ రోజు రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, ప్రజల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడికి కలగదు. ఏ రోజు ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోడు. అంత ఘోరంగా విఫలమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కేంద్రంలో భాగస్వామిగా లేకపోయినా, ఏ పార్టీతో పొత్తు కలవకపోయినా, ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడినటువంటి సందర్భాలు లేవు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగనటువంటి రీతిలో పాలన సాగించాడు తప్ప ఎక్కడ కూడా రాజీ ధోరణి అవలంబించినటువంటి పరిస్థితుల్లో కనిపించలేదు. అన్ని వర్గాలకు మేలు చేకూర్చడంతో పాటు అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేటువంటి విధంగా ఆయన పరిపాలన సాగింది. దాంతోపాటు ఈరోజు బడుగు రాష్ట్ర ప్రజల ఉద్దేశాన్ని, రాష్ట్ర ప్రజల లక్ష్యాన్ని, రాష్ట్ర ప్రజల మనోభావాలని గుర్తుపెట్టుకుని దాని మీద ఎక్కడ రాజీ పడకుండా వాటిని సాధించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే సొంత ప్రయోజనాలు, రాజకీయ దుగ్ధ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనందరం చూసాం. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఏ విధంగా తాకట్టు పెట్టాడో, ఈరోజు అదేవిధంగా మరలా తిరిగి బీజేపీతో అంటకాగుతూ ఈరోజు పోలవరం ఎత్తుకు సంబంధించి ఏ విధంగా ఈరోజు మోసం చేస్తున్నాడు అనేటువంటిది మనం ప్రతిసారి చూసాం. ఇది ఈరోజు పోలవరంకు సంబంధించినటువంటి ఎత్తు ఏదైతే తగ్గిస్తున్నాడు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మళ్ళీ డ్రోన్స్ కూడా ఇస్తాం. రేపు బడ్జెట్ లో కూడా ఎక్కువ పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా ఒక 75 కోట్లు ఈ పరికరాలకు పెట్టాం అధ్యక్ష. ఏవైతే సభ్యులు అడిగారు, ఒక తార్పాలిన్స్ లేవు తప్ప సభ్యులు అడిగినవన్నీ ఇచ్చాం అధ్యక్ష. ఈ సంవత్సరం టార్గెట్ 42,000 మందికి పెట్టుకున్నాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి, 5 సంవత్సరాలు ఈ కార్యక్రమాలకు తాళం వేశారు కాబట్టి, రైతులు ఈ పథకాలు అందవని పూర్తిగా నిరాశతో ఉన్నారు కాబట్టి, ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తే కొంతవరకు ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం ఒక 80 కోట్లు ఖర్చు పెట్టి 42,000 మందికి రేపు 31వ తారీఖు లోపు ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నాం. ఆన్లైన్లో పెట్టాం. ఏదో ప్రభుత్వం ఇస్తుందంటే ఎక్కడి నుంచో తెచ్చి మనం అండగట్టడం కాదు అధ్యక్ష. ఆన్లైన్లో పెట్టి వాళ్ళు కోరుకున్నటువంటి కంపెనీది, కోరుకున్నటువంటి వస్తువు ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుంటే మనం అది ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. డ్రిప్ అధ్యక్ష ఎంత ప్రధానమైనటువంటిది. అందులో రాయలసీమకి చాలా అవసరం అధ్యక్ష. ఆ రోజు పాలకులు రాయలసీమ నుంచి వచ్చారు, చాలా మాట్లాడారు. దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 5 సంవత్సరాల్లో డ్రిప్ మొత్తం క్లోజ్ అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ ఇయర్ డ్రిప్ పెడుతున్నామని చెప్పి అన్ని కంపెనీలకి పిలిచి డ్రిప్ పెట్టమన్నారు అధ్యక్ష. 1114 కోట్లు ఆ కంపెనీలకి బకాయి పెట్టారు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టి అన్ని కంపెనీలకు పిలిచాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టాం. మాకు 1140 కోట్లు ఇవ్వాలి, కనీసం మాకు మీరు ఆక్సిజన్ పీల్చుకోవడానికి కొంత ఇస్తే మళ్ళీ ఈ పథకం మేము పెడతాం, లేకపోతే మేము పెట్టమన్నారు అధ్యక్ష. పెట్టమంటే 412 కోట్లు కష్టమైన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళకి బాకీలు తీర్చాం. బాకీలు తీరిస్తే అధ్యక్ష 8 మాసాల అధ్యక్ష 94,500 మంది రైతులకి 1,00,000 హెక్టార్లలో డ్రిప్ పెట్టాం అధ్యక్ష, 90% సబ్సిడీతో. ఇప్పుడే మా సోదరులు కాలువ గారు కూడా అడిగారు. వాళ్ళు అడగకముందే ముఖ్యమంత్రి గారు రాయలసీమలో 5 ఎకరాల నిబంధన ఉంది, 5 ఎకరాలు కాదు 10 ఎకరాల నిబంధన పెట్టండి అంటే మొన్న ఇచ్చింది కూడా అధ్యక్ష 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి 90%తో డ్రిప్ ఇచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం. ఎవరు అడిగినా సరే ఈరోజు డ్రిప్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం అధ్యక్ష. నీరు గురించి కూడా మాట్లాడారు. నేను ఎప్పుడు ఒక స్టెప్ ముందే ఉంటాను. 24/2/2025లో నేను మినిస్టర్ రామానాయుడు గారికి ఒక లేఖ రాసి ఆ ప్రాంతంలో నీరు అవసరం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టమని చెప్పాను అధ్యక్ష. లేఖ కూడా రాశాను. మళ్ళొకసారి ఆయనతో కూడా మాట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ట్రాక్టర్లు అడుగుతున్నారు.
ట్రాక్టర్లకి చాలా బడ్జెట్ ఉండాలి. మనం ట్రాక్టర్లు పెడితే మిగతా ఐటమ్స్ అన్ని ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఈ సంవత్సరం గత సంవత్సరం ఏవైతే ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయో రైతులకు అవసరమైనవి ఇచ్చి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి రైతు రైతాలు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు పుల్లారావు గారు ప్రతి దాని మీద అధ్యక్ష ప్రతి సమస్య వస్తే మా ఆఫీసర్స్ మేము మీటింగ్ పెట్టాం. ప్రతి సంవత్సరం చాలా అనుకూలంగా ధర రావడమే కాకుండా రైతులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మిర్చి అధ్యక్ష మూర్తిగా పతనం అయింది. కారణాలు చాలాసార్లు చెప్పాను. ముఖ్యమంత్రి గారు మేము ఇంటర్ఫీర్ అయ్యాం. ఇప్పుడు కనీసం మీటింగ్ పెట్టిన తర్వాత ఒక 1500-1000 రూపాయలు పెరిగింది. కొద్ది స్థిరంగా బీఆర్ఎస్ లీడర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఆటలు చిల్లర చేష్టలు మాని అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. ఈ జిల్లాకి ఏం చేసిందని చెప్పండి. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చే విధంగా చేయండి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ తేండి. లేదు దేశంలో గొప్పగా నిర్మాణం చేసి నిధులు లేక ఆగిపోయినటువంటి 24 అంతస్తుల ఆసుపత్రికి నిధులు తీసుకురండి. కాజ్పేట్ మేము ఉద్యమం చేసి ఢిల్లీ పోయి జీఎం కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైల్వే శాఖ మంత్రిని పలు దఫాలలో కలిసి ఇక్కడ ఉన్నటువంటి వనరుల గురించి చెప్పి మా పోరాటం ద్వారా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి అది సరిపోదని చెప్తే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తే అది ఎప్పుడో మోడీ గారు వచ్చి ఇక్కడ ప్రారంభిస్తే దానికి మేం చేసిన గొప్పతనం. మీకు ఇటువంటి చెయ్యని పనులకు గొప్పలు చెప్పుకునేటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి ప్రజలకు అర్థమైతలేదు. మీరు ప్రజలను మభ్యపెట్టే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలని ఎన్ని ప్రయత్నం చేసినా కూడా ప్రజలు మీకు సరైన సమయంలో సభ కళా విహీనం లేకుండా ఎవరి ముఖంలో నవ్వు లేకుండా బలవంతంగా తీసుకొచ్చినట్టు బలవంతంగా కూర్చున్నట్టు ఒక లెక్చరర్గా పనిచేసిన కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా చేతులు కట్టుకొని రేవంత్ రెడ్డి సమానంగా నిలబడు కాకుండా వెనుక నుండి ఇట్లా కట్టుకున్న పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఆ సభను చూస్తే నిజంగా ఏ ఒక్కరు కూడా మెచ్చుకునే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే 15 నెలల పాలనలో అట్టర్ ఫ్లాప్. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రుల కంటే అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఎవరి మీద అంటే మొత్తం అందరూ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నది ఎవరంటే 89 కేసులతో టాపర్గా ఉన్నాడు. కేసులలో టాపర్. అదేవిధంగా పనులేమన్నా చేసిండా అంటే గుండు సున్నా. అప్పులను చూస్తే 15 నెలల కాలంలో 1,62,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి అవి మొత్తం కూడా ఢిల్లీకి రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి మాత్రమే వాడుతూ పాడిందే పాడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తెచ్చిన అప్పుల మీద మొత్తము ఓ సెషన్ మొత్తం కూడా మొత్తం అప్పులు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినప్పుడు 4,17,496 కోట్ల రూపాయలని నిర్దిష్టంగా అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు క్లియర్ గా అప్పుల వివరాలు పూర్తిగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఆస్తులను కూడబెట్టడం జరిగింది. వనరులను సమకూర్చడం జరిగింది. భారతదేశానికి ఆదర్శవంతమైన పథకాలు ఈరోజు మిషన్ భగీరథ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, మన దగ్గర మాత్రమే ఉన్నది. మిషన్ కాకతీయ ఎక్కడ లేదు, అది మన దగ్గర మాత్రమే అమలు చేయడం జరిగింది. అదేవిధంగా
మనకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకము, సీతారామ ప్రాజెక్టు, ఈ రకంగా ప్రాజెక్టులు మరి అనుదిన దేవాలయాలు అంటారు కదా, అట్లా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఒక బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. కూడా ఈ రోజు నిజంగా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే వారు మన అంటే భౌతికంగా లేకపోయినా వారి యొక్క ఆశయాలను, వారి యొక్క మరి చేసిన ఘనతలను కూడా మనం వారి యొక్క జయంతి సందర్భంగా మనం పాల్గొనడం సంతోషదాయం. నిజంగా వారు సుమారు దళిత జాతిలోనే మరి దేశ రాష్ట్ర స్థాయికి ఎదిగి అనేక పదవులు అనుభవించి, వారితో పాటు వారి సతీమణి కూడా మరి పంజాబ్లో ఒక మరి ఎంపీగా పోటీ చేసి, వారి దారంలో వారి కూతురు బంగారు సుధి గారు కూడా భారతీయ జనతా పార్టీ అంటే దేశం కొరకు, దేశ ప్రజల కొరకు మరి వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేస్తున్నారు అనే దానికి నిదర్శనం మీరు మనం అందరం చూస్తున్నాం. కాబట్టి అలాంటి మహనీయుని ఈ యొక్క వారి యొక్క చేతులు, వారు ఏదైతే జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీలో కానీ చేసిన వారి యొక్క జ్ఞాపకాలను మనం అందరం కూడా ఈ రోజు ఎంతమంది అయితే వచ్చి వారి జయంతి చేస్తున్నామో మళ్ళీ గ్రామ లెవెల్, మండల లెవెల్, జిల్లా స్థాయికి కూడా తీసుకుపోయి వారి యొక్క ఆశయాలను మనం ప్రజలకు ఉంచిన నాడే నిజమైన వారికి మరి నివాళులర్పించిన దానికి నిదర్శనం అని తెలియదు. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఇదే మరి జయంతి, అదేవిధంగా జయంతి వర్ధంతులు కూడా బాగా చేసుకొని నిరంతరం ప్రజలకు చేసి మండల రాష్ట్ర స్థాయిలో చేస్తే నిజంగా కూడా బాగుంటుంది. మన దళిత జాతిలే ఒక ఆనుముత్యంలా మనం అందరం కూడా భావించుకుంటాం. ఎందుకంటే వారి యొక్క జయంతి ఉత్సవాల్లో నేను కూడా ఒక ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈ ప్రోగ్రాం చేయడం నాకు కూడా నిజంగా సంతోషదాయకం. వారి యొక్క ఆశయాలను పూర్తి ప్రజలకు తీసుకునే దిశగా చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకు పిలుపునివ్వడం జరుగుతుంది. మన గౌరవనీయులు ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ గారు మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. గొప్ప మేధావి, ఒక ఫిలాసఫరే కాకుండా ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పరామర్శించారు. బంజారా హిల్స్ లోని స్టార్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వంశీకృష్ణని పరామర్శించిన ముఖ్యమంత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడివేడిగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, పాల్గొన్న ముఖ్య నేతలు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు. పవన్ కళ్యాణ్ ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.